మనం ఈరోజు మాట్లాడుకునే విషయం ఏంటంటే పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. దీనికి ప్రతిచర్యగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది. అసలు సిమ్లా ఒప్పందం అంటే ఏంటి? సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల భారత్కు వచ్చే నష్టం ఏంటి? ఈ సిమ్లా ఒప్పందం ద్వారా ఏం ఒప్పందాలు జరిగాయి? పాకిస్తాన్కి మనకి ఈ సిమ్లా ఒప్పందం ఎందుకు జరిగింది? ఏ నిబంధనలు ఉన్నాయి? సింపుల్గా తెలియజేస్తాను. మీకు తెలిసిందే, పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడి వల్ల భారత్ నష్టపోయింది. అందుకే సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే దేశాల మీద కఠిన చర్యలు తీసుకోవాలని మన ప్రజలందరూ కోరుకోవడం వల్ల సింధు జలాల నదీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ మన భారత ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పాకిస్తాన్ స్పందిస్తూ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశారు. సిమ్లా ఒప్పందం అనేది 1972లో జరిగింది. సిమ్లా అగ్రిమెంట్ అంటే ఏంటి? 1971లో బంగ్లాదేశ్కు స్వతంత్రం వచ్చింది. ఈ టైంలో ఇండియా పాకిస్తాన్కు యుద్ధం వచ్చింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. బంగ్లాదేశ్కి స్వతంత్రం వచ్చింది. ఆ టైంలో మన ప్రధానిగా ఇందిరాగాంధీ గారు ఉన్నారు. భారత్ తరపున 1972లో ఇందిరాగాంధీ గారు, పాకిస్తాన్ తరపున పాకిస్తాన్ ప్రెసిడెంట్ అలీ ఫకర్ ఆల్ భుట్టో ఈ ఒప్పందంలో పాల్గొన్నారు. అసలు ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలు ఏంటంటే, భారత్ పాకిస్తాన్ల మధ్య ఏమైనా గొడవలు వచ్చినా, ఏమైనా మధ్యవర్తిత్వం చేయాల్సి వచ్చినా ఇరు దేశాల మధ్య ఏ ఇతర దేశాలు కానీ సంస్థలు కానీ ఇన్వాల్వ్ కాకుండా పూర్తి శాంతియుత పద్ధతిలో ఇరు దేశాలు ఒకరికొకరు పరిష్కరించుకోవాలని మొదటి ఒప్పందం. రెండో ఒప్పందం 1972లో సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది రెండు దేశాల మధ్య. ఎక్కడైతే యుద్ధం ఆగిపోయిందో అక్కడి నుంచి లైన్ ఆఫ్ కంట్రోల్ LOC ఏర్పాటు చేసి దాన్ని ఇరు దేశాలు గుర్తించాయి. అట్లాగే సిమ్లా ఒప్పందం ద్వారా బంగ్లాదేశ్ని పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా సిమ్లా అగ్రిమెంట్ను ఇప్పుడు పాకిస్తాన్ రద్దు చేస్తే దానివల్ల భారత్కు వచ్చే నష్టాలేంటి? పాకిస్తాన్కి కలిగే లాభం ఏంటి? పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల ఇరు దేశాల మధ్య మూడో వ్యక్తి ఎంటర్ కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న నియమాన్ని ఎత్తివేయబడింది. దీని ద్వారా ఇరు దేశాల మధ్య పరిష్కరించడానికి ప్రపంచ దేశాలు కానీ, UNO కానీ, ప్రపంచ బ్యాంక్ కానీ జోక్యం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. మరొకటి, లైన్ ఆఫ్ కంట్రోల్ LOCని పాకిస్తాన్ పాటించదు. అంటే LOCని గుర్తించదని అర్థం. దీనివల్ల భారత్ కంటే పాకిస్తాన్కి ఎక్కువ నష్టం. భారత్కి ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. LOCని పాకిస్తాన్ గుర్తించకపోతే మనం కూడా గుర్తించాల్సిన అవసరం లేదు. అంతే కదా. ఇంత మన దేశంలోకి ఉగ్రవాదులను చొప్పించి ఒక నష్టం చేసినప్పుడు మనం కూడా LOCని దాటి మన పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఇండియాలోకి చేర్చుకోవడానికి ఇది మంచి అవకాశంగా కూడా గుర్తించవచ్చు. మరి మన నాయకులు ఏం ఆలోచిస్తారో మనకు తెలీదు. మీరేం ఆలోచిస్తున్నారో కామెంట్ చేయండి.